ఈ రోజు ఉదయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో హైడ్రా కొరడా జులిపించింది. 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేసింది. దీంతో అక్కడి నివాసితులు ఆందోళనకు దిగారు. పండగ పూట తమను రోడ్డున పడేశారు అంటూ నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా మరోసారి తన విశ్వరూపం చూపించింది. హైదరాబాద్ శివార్లలోని గాజుల రామారంలో హడలెత్తించింది. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో హైడ్రా ఆపరేషన్తో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సర్వే నెంబర్ 307లో 300 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న షెడ్లను, పలు నివాసాలను, విద్యుత్ స్తంభాలను హైడ్రా కూల్చివేసింది. అది రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమి అని, దాన్ని కబ్జా చేశారని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజుల రామారంలో 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పరచుకున్నారని తెలిపారు. అయితే ఆ భూముల్ని రాజకీయ నేతలు, అధికారులతో కుమ్మక్కై కబ్జా చేసి పేదలకు విక్రయించారన్నారు. ఈ భూముల ఆక్రమణలను తీసివేయాలని 6 నెలల్లో 5 సార్లు హైడ్రా అధికారులు స్థానికులతో మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ నివాసాలను తొలగించడం లేదని, వ్యాపార షెడ్లు, కాంపౌండ్ వాల్స్, గదులు నిర్మించి ఉన్న వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ లో 13,000 కోట్ల రూపాయల విలువైన 275 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. అయితే ఉన్న ఫలంగా నివాసాలను కూల్చుతున్నారని, తాము ఎక్కడికి పోవాలని బాధితులు ఆందోళన బాట పట్టారు. పలువురు మహిళలు రోధిస్తూ బతుకమ్మ ఆడగా మరికొందరు కూల్చిన విద్యుత్ వైర్లను పట్టుకుని నేలపైనే పడుకొని నిరసన తెలియజేశారు. దౌర్జన్యంగా వచ్చిర్రు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. దౌర్జన్యంగా వచ్చిర్రు, కూలగొట్టిర్రు, మా సామానాన్ని బయటెత్తేసిర్రు. అది పక్కాగా ప్రభుత్వ స్థలమని నిర్ధారించుకున్నాకే కూల్చివేతలు ప్రారంభించామని హైడ్రా ప్రకటించింది. అయితే 15 ఏళ్లుగా అదే స్థలంలో నివాసం ఉన్న తమను అకస్మాత్తుగా ఖాళీ చేయించారని, ఇల్లు కూలిస్తే ఎక్కడకు వెళ్లాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సార్ పొద్దున్న 5ంటికి జేసీబీలు పోలీసు వాళ్ళు బాగానే మంది వచ్చారు సార్. పొద్దున్న 5ంటికి అందరు వచ్చారు, ఎందుకు వచ్చారో తెలియదు మాకు బినా. పొద్దున వచ్చి ఇళ్లకించి ఒక్కొక్కరిని బయటకు తీసుకుంటూ ఇండ్లు గులగొడుతున్నారు. అప్పటికి కాళ్ళ పైన పడ్డాం, రిక్వెస్ట్ చేసినాం, ఎందుకు సార్ ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇండ్లు ఎందుకు గులగొడుతున్నారు సార్? ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు, కబ్జా చేసి కట్టుకున్నారు సార్. మాకేం అనలేదు, కబ్జా అనలేదు, ప్రభుత్వ స్థలం అనలేదు, ఏమనలేదు. అమ్మా ఎక్కువ మాట్లాడకండి, మీరు బయటికి రండి అని చెప్పేసి సామాన్ బయటకు తీసి మనుషుల్ని గుంజి గులగొట్టారు సార్ పొద్దున వచ్చి. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది హైడ్రా. త్వరలోనే నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై కూడా దృష్టి సారించబోతోంది హైడ్రా. హైదరాబాదులో వరదలకు నాలాల్ని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించింది.